కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిరీక్షిస్తున్న 8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 55 లక్షల మంది క్రియాశీల ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను శాసించే ఈ వేతన సవరణలో షిప్మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకమైన అంశంగా మారింది. నేరుగా హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యంపై షిప్మెంట్ ఫ్యాక్టర్ సూత్రం వర్తించినప్పటికీ ఇది ప్రాథమిక వేతనాన్ని పెంచుతుంది. కాబట్టి దాని ఆధారంగా లెక్కించే హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు షిప్మెంట్ ఫ్యాక్టర్ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారిక చర్చలు, తాజా విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించే వివిధ షిప్మెంట్ ఫ్యాక్టర్ సినారియోల ఆధారంగా ఉద్యోగుల కనీస వేతనాలు, హెచ్ఆర్ఏలు ఏ విధంగా మారుతాయో పరిశీలించాల్సి ఉంది. షిప్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా బేసిక్ పేపై అంచనాలు. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద కనీస బేసిక్ పే 18,000గా ఉంది. ఒకవేళ ప్రయత్నం కన్జర్వేటివ్ పద్ధతిలో షిప్మెంట్ ఫ్యాక్టర్ను 2.0గా నిర్ణయిస్తే కనీస ప్రాథమిక వేతనం 36,000 అవుతుంది. ఒకవేళ మధ్యస్థంగా 2.5గా ఖరారు చేస్తే అది 45,000కు చేరుతుంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లకు అనుగుణంగా గరిష్టంగా దీనిని 3.0కు పెంచితే కనీస వేతనం ఏకంగా 54,000కు పెరిగే అవకాశం ఉంది. ఈ మల్టీప్లేయర్ పెరిగే కొద్దీ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ ఊహించని రీతిలో పెరుగుతుంది. అలాగే హెచ్ఆర్ఏపై ప్రభావం. ప్రస్తుతం నగరాల జాబితాను బట్టి XYZ కేటగిరీలుగా వర్గీకరించి హెచ్ఆర్ఏ రేట్లను ఇస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ వంటి వివిధ ఉద్యోగ సంఘాలు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా X కేటగిరీ నగరాలకు 36 నుంచి 40% వరకు హెచ్ఆర్ఏ రేట్లను సవరించాలని పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ శాతాలని ప్రామాణికంగా తీసుకున్న కొత్త బేసిక్ పే కారణంగా చేతికి వచ్చే మొత్తం మారుతుంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగికి వివిధ సినారియోలలో హెచ్ఆర్ఏ మార్పులు ఇలా ఉండవచ్చు. షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.0తో బేసిక్ పే 36,000 అవుతుంది. దీనిపై మెట్రో నగరాల్లో X కేటగిరీ లభించే హెచ్ఆర్ఏ సుమారు 10,800 వరకు ఉంటుంది. అలాగే షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.5తో బేసిక్ పే 45,000 అవుతుంది. దీనిపై అదే నగరంలో హెచ్ఆర్ఏ 13,500కు చేరుకుంటుంది. షిప్మెంట్ ఫ్యాక్టర్ 3.0తో బేసిక్ పే 54,000కు పెరుగుతుంది. అప్పుడు హెచ్ఆర్ఏ ఏకంగా 16,200 దాటుతుంది. ఇదే సూత్రం లెవెల్ 1 నుంచి లెవెల్ 13 వరకు ఉన్న అన్ని శ్రేణుల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉన్నత స్థాయి అధికారుల వేతనాలు ఈ నిష్పత్తిలో లక్షల్లో పెరగనున్నాయి. రాబోయే కేంద్ర కేబినెట్ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. తుది నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.